ఏంటి హెయిర్ కి సంబంధించి మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయా? సో ఆల్మోస్ట్ 6 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అన్ని కూడా దాంట్లో 2 హెయిర్ ఆయిల్స్, 2 ఆన్ షాంపూ, కండిషనర్ అండ్ రోజ్‌మెరీ హెయిర్ స్ప్రే అందరికీ తెలిసింది. అండ్ లాస్ట్ వన్ సీక్రెట్ లాస్ట్‌లో చెప్తాను. సో వెల్కమ్ టు i23 డిజిటల్ మీడియా. ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు అందాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్కొక్కటి స్టార్ట్ చేసి అందులో ఏముంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సౌమ్య హెయిర్ ఆయిల్. ఇందులో యూజ్ చేసిన అన్ని న్యాచురల్ ఐటమ్స్ లైక్ నువ్వుల నూనె, కొబ్బరి నూనె, త్రిఫల అంటే ఉసిరి, కరక్కాయ, కానికాయ అండ్ ఆముదం, నెస్టి మధు అండ్ గానుగ నూనె, బ్రింగరాజ్ ఆయిల్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి మన హెయిర్ కి చాలా మంచి పోషణ అందిస్తుంది అండ్ ఇది తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చేలా చేస్తుంది అనమాట. ముఖ్యంగా డాండ్రఫ్ ని పోగొడుతుంది ఈ హెయిర్ ఆయిల్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ చాలా మంచిది, చాలా తొందరగా డాండ్రఫ్ అనేది పోతుంది. దిస్ ఇస్ సౌమ్య హెయిర్ ఆయిల్. అండ్ ఇది వచ్చేసి రోజ్‌మెరీ జాస్మిన్ ఆయిల్. సో రోజ్‌మెరీ వచ్చేసి స్ప్రేలో కదా, ఇప్పుడు ఆయిల్ రూపంలో కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి దీంట్లో క్యాస్టర్, కోకోనట్ ఆయిల్, రోజ్‌మెరీ ఆయిల్, సెసమి ఆయిల్, ఆనియన్ ఆయిల్ అండ్ జాస్మిన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్ వచ్చేసి ఇవన్నీ మన కలిసి మన హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అందించి హెయిర్ని లాంగ్గా అండ్ ఒత్తుగా తయారు చేస్తుంది అనమాట. బికాజ్ ఇందులో యూజ్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ కూడా న్యాచురల్ ఐటమ్స్ అండ్ వచ్చేసి ఇది వీక్లీ 3 or 4 టైమ్స్ యూజ్ చేసి మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అందరికీ సుపరిచితమైనది మన రోజ్‌మెరీ హెయిర్ స్ప్రే. రోజ్‌మెరీ తెలుసు, ఇది హెయిర్ పెరగడానికి, హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి ద ఫస్ట్ అనమాట. చాలా మంచిది అని చాలా మంది చెప్తుంటారు. అంతేకాకుండా ఈ రోజ్‌మెరీ హెయిర్ స్ప్రే డాండ్రఫ్‌ని కూడా పోగొడుతుందంట. సో దిస్ ఇస్ వెరీ బెస్ట్ అనమాట. వీక్లీ 3 or 4 టైమ్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది. సో దిస్ ఇస్ ద రోజ్‌మెరీ హెయిర్ స్ప్రే. ఇది వచ్చేసి గ్రీన్ టీ షాంపూ. గ్రీన్ టీ షాంపూలో అలోవెరా, మందారం, ముసరి, నాగర్మోత అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేశారు. ఇది పొల్యూషన్ వల్ల మన డ్యామేజ్ అయిన హెయిర్ని మళ్ళీ నీట్గా క్లీన్గా చేస్తుంది అనమాట. ఇది స్కార్ప్ అండ్ హెయిర్ లోపల నుంచి క్లీన్ చేస్తుంది అండ్ జుట్టుకి పోషణ ఇస్తుంది, హెయిర్ ని సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది అండ్ షైనింగ్ అయ్యేలా చేస్తుంది. దిస్ ఇస్ గ్రీన్ టీ ఎక్స్ట్రా. అసలు గ్రీన్ టీ గురించి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయి. హెయిర్ కి చాలా మంచిది, గ్రీన్ టీ వాడారు కాబట్టి చాలా బాగుంటుంది ఇది. అండ్ షాంపూ తర్వాత కండిషనర్ కూడా చాలా ఎందుకంటే హెయిర్ బాత్ చేసుకున్న తర్వాత 2-3 డేస్ అలాగే ఉండాలంటే కండిషనర్ చాలా ముఖ్యం. ఈ కండిషనర్ వచ్చేసి ఇందులో డ్యామేజ్ అయిన హెయిర్ ని మళ్ళీ రిపేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫ్రిజ్ గా ఉండే హెయిర్ ని, స్ప్లిట్ ఎండ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో వచ్చేసి గ్రీన్ టీ, మందారం, అలోవెరా, ఉసిరి, ఆర్గాన్ ఆయిల్, షియా బటర్, బ్రింగరాజు అండ్ బాదాం నూనె మరియు షీకాకాయ యూజ్ చేశారు. ఇది వచ్చేసి మన హెయిర్ స్మూత్ గా షైనింగ్ గా ఉండేలా చేస్తుంది. సో అందరికీ తెలుసు కండిషన్, మన హెయిర్ ని ఎంత కండిషనర్ పెట్టుకుంటే మన హెయిర్ అంత బాగుంటుంది, షైనింగ్ గా ఉంటుంది. సో ఇది లాస్ట్ లో చెప్తానన్నాను కదా. ఇది వచ్చేసి హెయిర్ కేర్ జ్యూస్ న్యూట్రాహెబ్స్, ధన్వంతరి హెయిర్ కేర్ జ్యూస్ అనమాట. ఈ హెయిర్ కేర్ జ్యూస్ లో మనం బయట నుంచి ఇవన్నీ ఉన్నాయి పోషణ ఇవ్వడానికి, మన బాడీ లోపల నుంచి కూడా కొన్ని అనేది మనకి హెయిర్ కి అందితేనే అప్పుడు మన హెయిర్ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. సో ఇది వచ్చేసి న్యూట్రాహెబ్స్ వారి హెయిర్ కేర్ జ్యూస్. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే 30 ml ఆఫ్ లోపల కప్ ఉంటుంది అనమాట, చిన్నది. ఆ కప్ నిండా పోసుకుని దాంట్లో వాటర్ వేసుకొని సేమ్ అంతే క్వాంటిటీ వేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి ఉసిరి, ఇండియన్ మల్బరీ, అశ్వగంధ, బ్రింగరాజ్, అలోవెరా ఇవన్నీ యూజ్ చేశారు. ఇవి వచ్చేసి మన స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ స్ట్రెస్ లేకపోతే మన హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అలోవెరా ఉండడం వల్ల జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మన నెల్లూరులోనే ఉంది, మన నెల్లూరులో శాంతినగర్ లో ఉంది. నేను డిస్క్రిప్షన్ లో అడ్రస్ పెడతాను, ఎవరైనా నెల్లూరులో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవి మీరు తీసుకెళ్లొచ్చు అండ్ మీకు డోర్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.